అంటే మన ఆలోచన కరెక్ట్గా లేకపోతే మనకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటారు. ప్రతికూల మనకు పాజిటివ్ రాదు, ఆటోమేటిక్ నెగిటివ్ వస్తుంది. అదే ప్రతికూల ఫలితాలు. ఇప్పుడు అదే నేను ఎగ్జాంపుల్ చెప్తా. అక్కడ కామాఖ్యలో నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు లోపల దర్శనం గర్భగుడిలోకి అది మనకు 501 ఇస్తే మనకు 3 hours వెయిటింగ్ ఉంటుంది. ఎవరైనా సరే కొంచెం 1,20,000 చేయించుకుంటేనేమో ఇమీడియట్లీ ఒక హాఫ్ అన్ అవర్లో తీసుకెళ్ళిపోతారు, అంటే షార్ట్ కట్ అని. సో అక్కడ లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ అక్కడికి మనం వెళ్తే ఒక పునర్జన్మే, అదృష్టం ఉండాలి అక్కడికి వెళ్ళాలంటే కూడా. కామాఖ్య అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలంటే అదృష్టమే నిజంగా. అది చాలామంది అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్పితే ఆ క్షేత్రాన్ని మనం దర్శించలేము. చాలామంది నాకు ఆ రోజు ఆయన నాతోటి వచ్చిన వాళ్ళు అందరిలో आपके గురుజీ కోనే అంటే నా ఏమంటే ఒక ఆయన ఉన్నారు, ఆయన అనుకుంటున్నాను నైనా ఏ హమారే గురుజీ అని. ఆయన కింది నుంచి మీద చూసినాడు ఆత్మీలో అని చెప్పి చేయగలిపాడు. అమ్మ ఈయన అనుగ్రహం ఉంది కాబట్టి మీరు ఈ దాకా వచ్చారు, కానీ మంచి మంచి వాళ్ళు ఇంతమంది బ్యాచ్ని ఎవరు తీసుకురాలి ఇప్పటిదాకా, వస్తారు కానీ లోపల దాకా కూడా రాలేరు, ఏదో ఒక ఇబ్బంది పడి వెళ్ళిపోతారు రిటర్న్ అని చెప్పాడు. సో అక్కడ మనము అక్కడ ఏంటంటే ఇక కాశీ కానీ కామాఖ్య కానీ మన కామాఖ్య కానీ మన కామాఖ్య అనేసాం. సో లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకి అక్కడ అమ్మ లోపల గర్భగుడిలో ఏంటంటే 3 స్వరూపాలలో ఉంటుంది. మనకు ఇక్కడ ఏం కనపడదు, యోని భాగం మనకు కనపడదు. అమ్మది మొత్తం కూడా పూలతో కప్పి ఉంటుంది. అక్కడ కాలు ఇట్లా చేయి పెట్టి నీ ముక్కు అంటాడు. మొక్కిన తర్వాత అక్కడ కొన్ని వాటర్ ఉంటాయి, అవి తీసుకొని కొన్ని తాగి మనం జలుపుకోవటమే. సో అక్కడ ఏంటంటే ఫస్ట్ లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ కామాఖ్య అమ్మ. సో నీ కామ్యం ఏముందో కోరుకోబిట్ట. ఎగ్జాక్ట్లీ ఇదే అడుగుతున్నా గురుగారు. కామ్యానికి కామానికి వ్యత్యాసం ఏంటి గురుగారు అసలు? ఇప్పుడు కామ్యం అనేది ఇప్పుడు నాకు ఈ కామ్యం ఉందంటే నాకు నేను ఒక 10 కోట్లు సంపాదించాలి, లేదంటే నాకు ఇది నా బిజినెస్ ఇంత హైప్కి వెళ్ళాలి, లేదంటే నా వ్యక్తులు నాకు దూరం అయిపోయారు వీళ్ళు కావాలి, ఇది కామ్యం. కామాన్ని కూడా అక్కడ మనం ఎక్కడ చూపిస్తారంటే దశమహావిద్యలలో చిన్నమస్తా అమ్మవారి దగ్గర చూపిస్తారు. కామానికి సంబంధించింది 3 పిల్లలు కొట్టుకుంటున్నారంటే వాళ్ళని చిన్నమస్తా చేస్తే కలిసిపోతారు అంటే అమ్మ స్వరూపం కూడా అట్లనే ఉంటుంది. అమ్మ కాలు కింద ఒక మగ వ్యక్తి ఆడ వ్యక్తి ఇట్లా తొక్కుతున్నట్టు. కానీ అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మ తొక్కుతుంది అక్కడ, వాళ్ళ అమ్మ కాళ్ళ కింద వాళ్ళు ఉన్నారు. సో చిన్నమస్తా అమ్మవారి స్వరూపం ఏంటంటే నీ పంచేంద్రియాలని చిన్నమస్తా ఆరాధన చేసినప్పుడు కంట్రోల్ చేయగలుగుతావు. కామాన్ని, నీ కామ లోభం మోహం ఈ పంచభూత ఆశ్చర్యాలు అవి కంట్రోల్ చేస్తుంది. అవి కంట్రోల్ అయినప్పుడు ఏం చేస్తావు, నువ్వు ఫోకస్ చేస్తావు. నువ్వు రిలేషన్షిప్ అంటే రిలేషన్షిప్ మీద ఫోకస్ చేస్తావు, లేదు నేను మంచి యాక్టర్ కావాలంటే నువ్వు యాక్టర్ మీద ఫోకస్ చేస్తావు, నేను మంచి డైరెక్టర్ కావాలంటే, ఎందుకంటే నీ పంచేంద్రియాలు నీ కంట్రోల్లో ఉన్నాయి. కామం కంట్రోల్లో ఉంది. ఫస్ట్ అయితే కామం కంట్రోల్ ఉంటే అన్ని కంట్రోల్. సో అమ్మ కంట్రోల్ చేస్తుంది. సో అక్కడ లోపల ఏంటంటే మనం కామాఖ్యలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ నీ కామ్యాన్ని తెలుసుకొని కామాఖ్య అమ్మవారు ముట్టుకోవాలి. సెకండ్ కమల అంటే లక్ష్మీ స్వరూపం ధనాన్ని అమ్మ నాకు ఇప్పటికి ఇక్కడ నీకు అడుగు పెట్టాను కాబట్టి ఇప్పటికైనా దరిద్రం వెళ్ళిపోవాలి తల్లి అని చెప్పి కమలా అమ్మవారు ముట్టుకో. నాకు బుద్ధిని అమ్మ సరస్వతి, నాకు బుద్ధిని తల్లి అని చెప్పి 3వ దగ్గర సరస్వతిని ముట్టుకుంటాం. మళ్ళీ బయటకు వచ్చి రైట్ సైడ్ డౌన్లోకి వెళ్తాం, ధూమావతి అమ్మ ఇప్పటి నుంచి ఎలాంటి దరిద్రాలు వద్దు తల్లి, నేను ఎవరిని ఏం చేయను, నేను న్యాయంగా ఉంటాను తల్లి, నాకు ఈ దరిద్రాన్ని దూరం చేయమ్మా అని కోరుకోవాలంతే. ధూమావతి నేను ధర్మబద్ధంగా ఉంటాను, అధర్మం వైపు నేను అడుగులు వేయను అంటూ మొక్కుంటే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి భైరవి దగ్గరికి వెళ్తాం, కింద భైరవి అమ్మ నా కుటుంబానికి రక్ష. భైరవి అంటే ఏంటి, మనకి భైరవుడు కాలభైరవుడు భైరవి. సో భైరవి ఏంటంటే నా కుటుంబాన్ని మొత్తం మంచిగా రక్షగా ఉండు తల్లి, ఎలాంటి కట్లు కానీ ఎలాంటి ప్రక్రియలు కానీ ఉండొద్దు అని చెప్పి అక్కడ. మళ్ళీ అక్కడ నుంచి పైకి వచ్చి తారామ్మవారు కొలుస్తాం. తారామ్మవారు ఏంటి, అకాల ధనప్రాప్తికి యోగాన్ని ఇస్తుంది. నీకు స్టాక్ మార్కెట్లో మంచి అకాల ధనంగా ఏది రావాలనుకున్నా తారామ్మవారు. యుద్ధంలో దిగాడు కానీ ఆయన అధర్మానికి వెళ్ళేసరికి అమ్మ కూడా వెళ్ళిపోయింది. సో తారా అయిపోయిన తర్వాత మళ్ళీ కాళీకి వస్తాం. కాళీకి ఏంటిది, నా మీద ఇలాంటి ప్రక్రియలు ఉన్న తల్లి వెళ్ళిపోవాలి, నాకు ప్రొటెక్షన్గా ఉండు తల్లి, నాకు నా బిజినెస్కి కానీ నాకు కానీ. మళ్ళీ అక్కడ నుంచి చిన్నమస్తా ఆకర్షణ శక్తి కావాలి, నా పంచేంద్రియాలు నా కంట్రోల్లో ఉండాలి, నా ఆశలు నా కంట్రోల్లో ఉండాలి, నేను ఎదగాలి, చిన్నమస్తా. మళ్ళీ డైరెక్ట్ భువనేశ్వరి, అష్టైశ్వర్యాలు కావాలమ్మా, అన్నీ కావాలి, అన్నీ స్థిరంగా ఉండాలి, వస్తాయి కానీ అన్నీ స్థిరంగా ఉండాలమ్మా నీ ఆశీర్వాదం. మళ్ళీ అక్కడ నుంచి లాస్ట్ 10వ అవతారం బగళాముఖి దగ్గర ఏంటిది, నా పేరు ఎవడన్నా ఎత్తి నా మీద ఎవరైనా చేయాలంటే వాడి ముఖోచ్చాటన చేసేస్తా అమ్మ. ఇప్పుడు అగ్నేశమిత్రాజ్ని ఎవరైనా నేను చేయాలి అంటే నేను న్యాయంగా ఉన్నాను అంటే
నేను నా పదం వాడు నోటి నుంచి తీసాడా అమ్మాయి మట్టి ఆ నాలుగు పోసిస్తాను, అంటే ఖండించేస్తుంది, ఉచ్చాటం చేసేస్తుంది. సో అక్కడ తత్వాన్ని మనం అర్థం చేసుకొని అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మనము జాగ్రత్తలు తీసుకోవాలి. ఈవెన్ తిరుపతి మీరు ఎప్పుడన్నా, నేను ఇది ఇప్పటిదాకా ఎవరు చెప్పారు మీకు యూట్యూబ్లో కానీ నాకు తెలీదు, తిరుపతి మనకు లోపల కాంపాస్ అలౌ చేయరు, అంటే ఫోన్ అలౌ లేదు. కానీ ఎవరైనా ఎంప్లాయీది మీరు తిరుపతి లోపలికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఎంప్లాయీ దాంట్లో అరే బాబు నీ 1000 రూపాయలని ఇస్తా ఒక్కసారి కాంపాస్ పెట్టరా అని అడగండి. కాంపాస్ లోపల ఎక్కడైతే వెంకన్న స్వామి విగ్రహం ఉందో వెస్ట్ సైడ్ ఉంటుంది, పడమర దిశ. ఎగ్జాక్ట్ మీరు కాంపాస్ పెడితే 270 డిగ్రీస్లో ఉంటుంది వెస్ట్కి ఓకే విగ్రహం.